అనుమానమే పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెతో పాటు వదిన కూతురిని దారుణంగా చంపేసి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు చెందిన యాదయ్య, అలివేలుకు ఇద్దరు ఆడపిల్లలు. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో 3 రోజులుగా పంచాయతీ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇద్దరికీ రాజీ చేసేందుకు అలివేలు అక్క హన్మమ్మ వచ్చింది. తెల్లవారుజామున వారిపై కొడవలితో దాడి చేసిన యాదయ్య విచక్షణరహితంగా హత్య చేశాడు. దీంతో యాదయ్య భార్య అలివేలు, వదిన హన్మమ్మ, చిన్న కుమార్తె శ్రావణి అక్కడికక్కడే మృతి చెందారు. దాడిని గుర్తించిన పెద్ద కుమార్తె అపర్ణ పారిపోవడంతో స్వల్ప గాయాలతో తప్పించుకుంది. అనంతరం యాదయ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున కులక్చెర్లలో ఒక 100 కాల్ రావడం జరిగింది. దాన్ని అటెండ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూస్తే యాదయ్య అనే వ్యక్తి అతని భార్యని, చిన్న బిడ్డని, వాళ్ళ వదినని ముగ్గురిని కత్తితో చంపిండు. వాళ్ళ పెద్ద బిడ్డని కూడా చంపడానికి ప్రయత్నం చేసి ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతను కూడా ఇంట్లో ఉరేసుకొని చనిపోయిండు. దీని విషయంలో ప్రాథమికంగా మేము విచారణ చేస్తున్నాము. దీని మీద ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ మేము అప్డేట్. మాకు తెలిసినప్పుడు 4 అయింది. ఆమె వాళ్ళకి ఫోన్లు చేసి పిల్ల వేరే వాళ్ళకి చెప్తే మాకు ఆ పిల్ల వాళ్ళు వచ్చి మాకు చెప్తే వెళ్ళిపోయింది. ఎవరు? పెద్ద పాపన? పెద్ద పాప. ఏం పేరు అమ్మ? ఏం పేరు? అపార్ట్న. అంటే నిన్న మొన్న ఏమైనా గొడవలు జరిగినాయి? తెలియదు అంటాను చెప్తున్నాం కదా. మేము అసలు చేనులకు పనికి పోతాం, కుదరసాన్ని పనికి వెళ్తాం. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, వికారాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? వికారాబాద్ జిల్లా కులచెర్ల మండల కేంద్రంలో యాదయ్య రోజువారీ కూలీగా పనిచేస్తుంటాడు. యాదయ్య తన భార్య అలవేలుపై అనుమానం పెంచుకున్నాడు. గత 2-3 రోజులుగా కూడా పంచాయతీ కొనసాగుతుంది. అయితే చెల్లె కాపురాన్ని సర్ది చెప్పి వెళ్దామని వచ్చిన వదిన యాదయ్య వదిన హన్మమ్మ కూడా దారుణంగా హత్య చేశాడు యాదయ్య ముగ్గురిని హత్య చేసి దారుణంగా కొడువలితో గొంతు కోసి వారిని హత్య చేసి ఆపై తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటన విషాదకరమైన ఘటన. ఒక కూతురు యాదయ్య కూతురు తప్పించుకుంది. స్త్రీలో స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి మనం చూసుకోవచ్చు, పోలీసులు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే అనుమానమే పెనుభూతమై ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. గత 2-3 రోజులుగా భార్యాభర్తల మధ్య పంచాయతీ కొనసాగుతున్నట్టు స్థానికులైతే చెప్తున్నారు. భార్యాభర్తల మధ్య పంచాయతీ ఈ దారుణ ఘటనకు కారణమని చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ పోలీసులు సంఘటన స్థలానికి చేస్తున్నారు. పూర్తిగా ఇల్లంతా కూడా రక్తపు మడుగులో ఉంది. విచక్షణ రహితంగా తన భార్య అలివేలు, అదే విధంగా వదిన హన్మమ్మపై కొడువలితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అదే విధంగా తన కూతురు కూడా దారుణంగా హత్య చేయడం జరిగింది. పూర్తిగా ఇల్లంతా కూడా రక్తపు మడుగులో ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత వారిని పోస్ట్ మార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తానికి ఈ ఘటన అయితే కలకలం రేపింది వికారాబాద్ జిల్లాలో చెప్పుకోవచ్చు. ఓకే విక్రమ్.